गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 18వ శ్లోకం చూస్తున్నాము, చదువుదాం శ్లోకము. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మ ఎవడు చూస్తాడు అంటే, లౌకికునికి కర్మ దేహము యొక్క లెవెల్, దేహము మనసు బుద్ధి ఈ సంఘాతము యొక్క లెవెల్లో కర్మ ఉన్నది. సో దేహము చేత చేయబడుతున్నది కర్మ, నా చేత కాదు. ఇక్కడ నేను అంటే వేదాంతంలో నేను అంటే నా ఆత్మస్వరూపము అని లెక్క. సో ఆత్మస్వరూపము ద్రష్ట, సాక్షి. సో సాక్షిలో కర్త లేదు, కానీ దేహము యొక్క లెవెల్లో కర్త ఉన్నది అని గ్రహించుట. కర్మలో అకర్మని చూడటము అంటే కర్మ జరుగుతున్నది, కానీ కర్మ ఏ లెవెల్లో జరుగుతున్నది? దేహము మనసు బుద్ధి అహంకారము ఆ లెవెల్లో కర్మ జరుగుతుంది. అంతేనే కానీ సాక్షి లేదా వెలుగు రూపమైనటువంటి నా ఆత్మస్వరూపమునందు కర్మ లేదు అని గ్రహించుట కర్మని అకర్మ అంటే. సో లౌకికుని యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే, లౌకికులు అంటే ఆత్మ అనాత్మ, ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అనేటటువంటి వివేకం. అయితే సర్వాత్మ భావము కూడా ఆత్మ కానిది ఏముంది అన్న ప్రశ్న రావచ్చేమో. అది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అన్న వివేకము గుర్తించాలి. అది స్టెప్ 1. స్టెప్ 2లో సర్వాత్మ భావము చెప్తారు. సర్వాత్మ భావము చెప్పినప్పుడు అనాత్మ కూడా ఆత్మలో భాగమే అయిపోతుంది. అనాత్మ కూడా ఆత్మలోనే కలిసిపోతుంది. అది నెక్స్ట్ స్టెప్ లో చెప్తారు. బట్ ఫస్ట్ ఫండమెంటల్ గా ఏది ఆ స్వరూపము ఏది స్వరూపము కాదు అన్నది గుర్తించాలి. సో ఆ కర్మలో అకర్మను చూచుట అంటే అర్థం అది. సో లౌకికుని యొక్క ఏది అయితే లౌకికుని యొక్క దృష్టికోణం ఉంటుందో, లౌకికుని యొక్క దాన్ని ఏమంటారు, నేను కర్తను అనే తెలుసుకుంటాడు లౌకికుడు. ఆ తెలుసుకోవడంలో వివేకము లేదు. వివేకముతో చూస్తే లౌకికుడు కర్మ చేస్తున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా యాక్చువల్గా కర్మ చేయుటలేదు అని గుర్తించడం. ఎందుకంటే కర్మ దేహము మనసు బుద్ధి ఆ లెవెల్లో కర్మ నడుస్తూ ఉంది. అదేవిధంగా అకర్మణిచ కర్మ, అకర్మలో కర్మను చూడాలి. అంటే ఏంటి? లౌకికులు ఎలా అనుకుంటారు, అన్ని పనులు మానేసి కాసేపు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు ఏ పని చేయట్లేదు, నేను విశ్రాంతిగా హాయిగా ఉన్నాను అని అనుకుంటాడు. అని ఆత్మానాత్మ వివేకము లేని వాళ్ళు అలా అనుకుంటారు. అందులో కూడా అలా అనుకున్నట్టులో కూడా అక్కడ కూడా కర్మ నడుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఏమీ చేయట్లేదని కూర్చున్న చోట కూడా శరీరంలో గాలి పీల్చుకుంటా రక్త ప్రసరణ జరుగుతా అనే కర్మలు జరుగుతున్నాయి. కర్మ జరగకుండా లేదు, కాకపోతే అక్కడ కూడా కర్మ ఉన్నది అలా అనుకోవచ్చు. లేదా ఆ అకర్మ, నేను కర్మను చేయుటలేదు అంట్లో కూడా అధ్యారోపం ఉన్నది. అంటే ఫిజికల్ గా దేహము యొక్క లెవెల్లో కర్మలు చేయకపోవుటయే అకర్మ అని అనుకుంటున్నాడు, కానీ అక్కడ కూడా కర్మ ఉన్నది అని గుర్తించడం. సో కర్మయందు అకర్మ, లౌకికుని యొక్క పర్స్పెక్టివ్ లో ఏది అయితే కర్మయో అందులో అకర్మ ఉన్నదని, అలాగే అదే విధముగా లౌకికుని యొక్క పర్స్పెక్టివ్ లో ఏది అకర్మయో అంటే ఏ పని చేయకుండా మానేసి కూర్చున్నట్టుని అని అకర్మ అని అనుకుంటారు వివేకం లేనివాడు. అందులో కూడా కర్మ ఉన్నది అని గుర్తించుట. అంటే అందులో కూడా కర్తృత్వ భావముతోనే అతను ఆ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఇన్ రియాలిటీ ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. నేను ఏ పని చేయట్లేదు అనే స్టేట్మెంట్ సూపర్ఫిషియల్ గా కరెక్టేనేమో కానీ
దాన్ని పరిశీలించి చూస్తే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని గుర్తించుట. అకర్మణి కర్మ యహ పశ్యేత్ అంటే దాని అర్థం అది. నేను పని చేయట్లేదు అనే వాక్యము అది యథార్థము కాదు. అది సూపర్ఫిషియల్ గా ఒక సూపర్ఫిషియల్ లెవెల్లో స్థూలంగా పరిశీలించినప్పుడు కరెక్టే కదా, ఏ పని చేయట్లేదు నేను మానేసి కూర్చున్నాను అని అనిపించవచ్చు. కానీ అలా అనుకోవడంలో కూడా కర్తృత్వ భావము ఉన్నది, అంటే కర్మ ఉన్నది అని అర్థం. ఆ విధంగా అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అంటారు. సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్తయ, యుక్త అతడే జ్ఞాని. సహ కృత్స్న కర్మ, కృత్ అన్ని పనులు చేయడము అయిపోయినవాడు అంటే మోక్షమునకు అర్హుడు అని అర్థము. కృత్స్న కర్మ కృత్ అంటే ఇంకా సాధించవలసినది ఏమీ లేదు, అదే మోక్షం అంటే సైకలాజికల్. అయితే దీనికి భాష్యం చూస్తున్నాం మనం 2వ పారాగ్రాఫ్ లో లాస్ట్ లో. అయితే ఇక్కడ పూర్వపక్షం అంటే అపోజిషన్, అంటే అపోజింగ్ వ్యూ పాయింట్. ఆ అపోజింగ్ వ్యూ పాయింట్ లో ఇంకొక డౌట్ రావచ్చు. కొన్ని రకాల ప్రశ్నలు కానీ కొన్ని రకాల డౌట్స్ కానీ అపోజిషన్ వ్యూ పాయింట్ లో వాటిని లేవనెత్తి వాటిని ఐదర్ క్లారిఫై చేయడమో లేక ఖండించడమో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ 3 లైన్లో ఉన్నాము. అయితే అక్కడ చదువుదాం ఒకసారి. నచ అత్ర కర్మాధికరణం అకర్మ అస్తి కుండే బదరాణివ. అయితే కర్మణి అకర్మ యహ పశ్యేత్ అంటున్నారు. సో కర్మణి సప్తమి విభక్తి. అయితే సప్తమి విభక్తిని నార్మల్ గా 2 విధాలుగా వాడతాం. సప్తమి విభక్తి ఒకదాన్ని అధికరణ సప్తమి అంటారు, అంటే లొకేషన్ తెలియజేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఆ ఇంట్లో అన్నది సప్తమి విభక్తి. ఇంటి లోపల ఉన్నాను అంటే అంటే లొకేషన్ తెలియజేస్తాం. ఆ విధంగా ఇక్కడ సప్తమి విభక్తి అధికరణ సప్తమి కాదు అని చెప్తున్నారు. అంటే కర్మలో అకర్మను చూచుట అని మనం తెలుగులో కూడా అలాగే ట్రాన్స్లేట్ చేసేస్తున్నాం కదా. నేను మీకు మీనింగ్ చెప్పినప్పుడు కర్మయందు అకర్మను చూచుట అని చెప్తున్నాం, సప్తమి విభక్తిలో చెప్తున్నాం. అయితే ఆ సప్తమి విభక్తి అధికరణ సప్తమి కాదు, అది దాన్ని విషయ సప్తమి అంటారు. అంటే కాంటెక్స్ట్ ని తెలియజేస్తుంది కానీ లొకేషన్ ని తెలియజేయట్లేదు అని క్లారిఫై చేస్తున్నారు ఇక్కడ. అలా డౌట్స్ ఉంటాయి, జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి అందులోంచి. అక్కడ మరి సప్తమి విభక్తి పెట్టారు కదా, అంటే లొకేషన్ తెలియజేయాలి కదా. సో కర్మయందు కర్మ ఉండడం ఏమిటి అంటున్నారు. అలా ఉండదుగా. అంటే కర్మయందు నచ అత్ర కర్మాధికరణం అకర్మ అస్తి. అకర్మకు కర్మ అధికారం కావట్లేదు. అక్కడ అధికరణ సప్తమి చెప్పట్లేదు. ఎలాగ ఎగ్జాంపుల్, కుండలో రేగిపళ్ళు ఉన్నాయి, కుండే బదరాణి ఇవ. అంటే కుండలో రేగిపళ్ళు ఉన్నాయి అంటే ఏమైంది, కుండ అధికరణమైనది, అధికరణం అంటే ఆధారమైనది, ఆ కుండలో రేగిపళ్ళు ఉన్నాయి. క్లియర్ గా అర్థమవుతోందిగా, అది అధికరణ సప్తమి. ఆ విధంగా ఇక్కడ అధికరణ సప్తమి చెప్పుటలేదు అని క్లారిఫై చేస్తాం. అత్ర అకర్మకు కర్మాధికారం కర్మాధికరణం అస్తి, కర్మ అధికరణము కావుటలేదు. కుండకు రేగిపళ్లకు కుండ అధికరణం అయినట్టుగా అకర్మకు కర్మ అధికరణం అగుటలేదు ఇక్కడ అని చెప్తుంది. సో అది అధికరణ సప్తమి కాదు, విషయ సప్తమి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ యొక్క కాంటెక్స్ట్ లో అకర్మను చూడాలి, అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. మరి దాని తెలుగులో ఏం పదాలు వాడాలో, కర్మ యొక్క విషయములో అకర్మను చూడవలెను, అకర్మను పరిశీలించి తెలుసుకొనవలెను అంటారు. సో అలా అర్థం చేసుకోవాలే కానీ దాన్ని అధికరణ సప్తమిగా అర్థం చేసుకోవచ్చు. అలాగే దానికి రివర్స్ కూడా, నాపి అకర్మాధికరణం కర్మ అస్తి కర్మాభావత్వాత్ అకర్మణ. అలాగే కర్మకు అకర్మ అధికరణం కావట్లేదు. రివర్స్ లో కూడా చెప్పారు కదా, అకర్మణిచ కర్మ యహ పశ్యేత్, అది కూడా అధికరణ సప్తమి కాదు అని క్లారిఫై చేస్తారు. కర్మ అభావత్వాత్ అకర్మ. సో కర్మ లేని చోట కర్మ యొక్క అభావము అకర్మ కదా. అందుకని
ఆ కర్మకు కర్మ అధికరణం ఎలా అవుతుంది? కాదు కదా. ఇప్పుడు అభావానికి ఏది అధికరణం ఉండదు. అభావము అంటే లేకపోవట. కుండ లేదు అంటున్నాం అనుకోండి, కుండ ఇక్కడ లేదు అక్కడ లేదు, ఎన్ని చోట్ల చూసినా చాలా చోట్ల ఉండి ఉండకపోవచ్చు కుండ. సో మీరు అభావానికి అధికరణాన్ని డిసైడ్ చేయలేరు, ఇది కష్టం. అంతేకాకుండా అభావము దేనికి కూడా అధికరణం కాదు. ఆ అభావములో లేని దాంట్లో ఏదో ఉన్నదని చెప్పలేను. లేని కర్మలో కర్మను చూడాలి, అలా చెప్పలేం కదా. ఆ అధికరణం అలా డిఫైన్ చేయలేం. ఆ, అది అది లాజికల్ స్టేట్మెంట్ అవ్వదు. సో అందుకని ఆ విధంగా ఆలోచించినా కూడా రివర్స్ లో చెప్పిన దానికి కూడా అధికరణ సప్తమి కాదు. ఇక్కడ చెప్తున్నది విషయ సప్తమి. ఇంత కాంటెక్స్ట్ అని క్లారిఫై చేస్తాం. అతః విపరీత గృహీతే ఏవ కర్మాణి లౌకికై. సో అందుకని కర్మ అకర్మలు విపరీతముగా అర్థం చేసుకోబడుతున్నాయి. ఎక్కడ కర్మ లేదో అక్కడ కర్మ ఉంది అని అధ్యారోపణ చేసుకుని కూర్చుంటాడు మనిషి తన బుద్ధిలో. కర్తృత్వము లేని చోట కర్తృత్వాన్ని ఆపాదించుకుని కూర్చున్నాడు అని చెప్తున్నాడు. సో అతః విపరీత గృహీతే ఏవ కర్మాణి. కర్మ అకర్మలు రెండు కూడా తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు. కర్తృత్వాన్ని తన స్వరూపం మీద ఆపాదించుకుని నేను ఓ చోట మూల కూర్చుని రెస్ట్ తీసుకుంటూ నేను ఇంక ఇప్పుడు పనులు ఏమీ చేయట్లేదు అనుకుంటున్నాడు మనిషి. అది తప్పే. ఎందుకంటే అక్కడ కూడా కర్తృత్వము యొక్క తన స్వరూపంలో నేను కర్తను అనేటటువంటిది ఆరోపించుకున్నారు. అలాగే పని చేస్తున్న కాంటెక్స్ట్ లో కూడా నేను కర్తను అనే భావాన్ని ఆరోపించుకుని తన స్వరూపం మీద ఆరోపించుకుని నేను కర్తను అనుకుంటున్నాను. రెండు కూడా తప్పుగానే అర్థం చేసుకుంటున్నాను. కర్మ అకర్మాణి ద్వివచన శబ్దం ప్రథం. ద్వివచనంలో హరి అవుతుంది. ఇద్దరు హరులు ఉంటే హరి అంటాం. అలాగా కర్మాకర్మాణి దీర్ఘం వచ్చింది. లౌకికై కర్మాకర్మాణి విపరీత గృహీతే ఏవా. దానికి రెండు చక్కని దృష్టాంతాలు చెప్తున్నారు. యథా మృగతృష్ణికాయాం ఉదకం క్షుప్తికాయాం వా రజతం. రెండింటి మూడు ఉన్నాయి, ఇక్కడ చెప్పలేదు. మూడు ఫేమస్ ఎగ్జాంపుల్స్ చెప్తారు వేదాంతంలో. అంటే కనిపించేది గ్యారంటీడ్, అంటే కనిపించేది వ్యావహారికంగా కరెక్ట్ అవ్వచ్చు కానీ వాస్తవంలో అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి మూడు దృష్టాంతాలు చెప్తారు. ఒకటి మృగతృష్ణ యందు ఉదకం. ఇప్పుడు ఎడారిలో నడుస్తున్న వాడికి దూరంగా అక్కడ నీళ్లు కనిపిస్తాయి, నేల మీదే నీళ్లు గాలిలో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ నీళ్లు మాయమైపోతాయి. అది ఒకటి చెప్తారు. ఇంకోటి శుక్తిక యందు రజతం చూడడం, అంటే శుక్తికలో సిల్వర్ చూడడం, వెండి కనిపిస్తుంది. ముత్యపు చిప్పలో, శుక్తిక అంటే ముత్యపు చిప్ప. ఇప్పుడు సముద్రపు ఒడ్డున ముత్యపు చిప్ప కనిపిస్తే దూరం నుంచి చూస్తే అది మెలమెల మెరుస్తూ అందులో వెండి ఉన్నదా అన్నట్టు కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో వెండి ఉండదు. సో శుక్తికలో రజతము అంటే ముత్యపు చిప్పలో వెండిని, మృగతృష్టలో నీటిని, అలాగే కనిపించినటువంటి లైట్ లో తాడును చూసి పాము అనుకుంటారు. ఉన్నది త్రాడు, కానీ దాని మీద పాము యొక్క రూపమును అధ్యారూపము చేసుకుని అది పాము అని భయపడతారు. సో ఆ విధంగా ఈ సంసారం యొక్క అధ్యారూపమును మూడు ఎగ్జాంపుల్స్ లో చెప్తారు. ఈ మూడు చాలా పాపులర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ రెండు ఆయన చెప్తున్నారు. మృగతృష్ణికలో నీళ్లు ఏ విధముగా సత్యము కాదో అదే విధముగా తన ఆత్మస్వరూపమైనటువంటి అకర్త అయిన ఆత్మస్వరూపములో కర్త అనే ఆరోపణ మిథ్య, అది సత్యము కాదు. కానీ తప్పుగా అర్థం చేసుకుంటాడు. లేని నీళ్లను ఉన్నాయని అనుకుంటాడు అని ఆశపడతాడు మనిషి మృగతృష్ణలో. అదే విధముగా లేని కర్తృత్వాన్ని తన మీద ఆరోపించుకుని ఇది నేను కర్తను, నేను ఫలానా పని చేస్తున్నాను, దీని యొక్క ఫలమును నేను అనుభవిస్తాను అనే మిథ్యలో ఉంటాడు మనిషి అని చెప్పడానికి ఆ రెండు ఎగ్జాంపుల్స్. సో అక్కడికి ఈ పారాగ్రాఫ్ పూర్తయింది. నెక్స్ట్ ఇంకా దీని డిస్కషన్ నడుస్తోంది, చదువుదాము. నన్ను కర్మైవ సర్వేషాం
నచ క్వచిత్ వ్యభిచరతి. అదే మళ్ళీ పూర్వపక్షం, దాంట్లో మళ్ళీ డౌట్. అందరికీ కూడా కర్మ కర్మయే కదా. సో ఇప్పుడు అందరూ కర్మ చేస్తున్నాం అంటున్నారు. అందరూ అలా చేస్తున్నాం అంటుంటే మీరు అది తప్పు అని ఎలా అంటున్నారు? అది నా క్వచిత్ వ్యభిచరతి, అది ఎప్పుడు కూడా మారదు. కర్మ యొక్క స్వరూపం ఎప్పుడు మారదు. అందరూ కర్మ చేస్తున్నాం, నేను కర్మం చేస్తున్నాను అని అందరూ అంటుంటే మీరు వచ్చి ఇప్పుడు కర్మలో అకర్మం చూడమంటారేమిటి? కర్మ అకర్మగా మారదు. ఎలా చూసేది? కర్మగానే ఉంటుంది. కర్మ ఎప్పుడూ అకర్మ కింద మారదు కదా. సో అది నేను ఎలా చూడను అని పూర్వపక్షం. నన్ను కర్మైవ సర్వేషాం నచ క్వచిత్ వ్యభిచరతి అంటే దానికి శంకరుల సమాధానం, సిద్ధాంతము తత్నా తప్పు అని ఒక మంచి దృష్టాంతం ఇస్తున్నారు. నౌస్థస్య నా విగచ్చంత్యాం తటస్థేషు అగతిషు నగేషు ప్రతికూల గతి దర్శనాత్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, దృష్టాంతం ఏంటి? నౌస్థస్య నావిగచ్చంత్యాం తటస్థేషు అగతిషు నగేషు. నగ అంటే నగచ్చతి, ఇక్కడ నగ అంటే చెట్లు, ఏదైతే నడుచుకు వెళ్ళలేదో దానికి నగ అని పేరు. నా గచ్చతి ఇది నగ. ఆ నగేషు అంటే చెట్ల యందు, అగతిషు నగేషు. ఇప్పుడు పడవలో వెళ్తున్నారు అనుకోండి, పడవలో కూర్చుని వెళ్తున్న వాడికి ఒడ్డు మీద చెట్లు నడిచి తనకేసి వస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. అది చెట్లు నడిచి రావట్లేదు కదా. ఆ విధంగా కర్తృత్వము లేని చోట కర్తృత్వము ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది అని దృష్టాంతం. సో కర్తృత్వము మనము ఆరోపించుకుని మిస్అండర్స్టాండింగ్, మిస్కన్సెప్షనే కానీ ఇన్ రియాలిటీ కర్తృత్వము లేదు అని తెలపడానికి ఒక దృష్టాంతం ఏంటంటే, నౌకలో పయనించే వాడికి చెట్లు ఎదురుగా ఆపోజిట్ డైరెక్షన్ లో నడిచొస్తున్నాయి, తనకేసి నడిచేస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుంది, కానీ చెట్లు నడవవు కదా. అది ప్రతికూల గతి దర్శనము చెట్ల యందు. సో నౌస్థస్య అవిగచ్చంత్యాం తటస్థేషు అగతిషు నగేషు ప్రతికూల గతి దర్శనాత్. అలాగే ఇంకొక దృష్టాంతం కూడా చెప్తున్నారు. దూరేషు చక్షుషః అసన్నికృష్టేషు గచ్చత్సు గత్యభావ దర్శనాత్. ఇప్పుడు దూరంగా ఉన్న ఒక వస్తువు కనిపించింది అనుకోండి, అది కదులుతున్నప్పటికీ కూడా కదలనట్టు కనిపిస్తుంది. దూరేషు గచ్చత్సు దూరేషు అసన్నికృష్టేషు గచ్చత్సు గత్యభావ దర్శనాత్, చక్షుషః గత్యభావ దర్శనాత్. అది అన్వయం కొద్దిగా సెంటెన్స్ పదాలు మార్చుకుంటే కరెక్ట్ గా క్లోజ్ ఆర్డర్ కుదురుతుంది. దూరముగా ఉన్నటువంటి, దగ్గరగా లేనటువంటి, గచ్చత్సు కదులుతున్నటువంటి వాటి యందు చక్షుషః కంటికి గత్యభావ దర్శనం గతి లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది, గతి యొక్క అభావము కనిపిస్తుంది. అంటే దూరంగా ఒక వస్తువు ఉందనుకోండి, అక్కడి నుంచి చాలా దూరంగా ఉన్నది కనిపిస్తుంది మీకు ఒక వస్తువు, అది కదులుతున్నా కూడా కదలనట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏరోప్లేన్ లో వెళ్తుంటే అలా కనిపిస్తుంది, కింద చూస్తే ఒక్కోసారి కదలట్లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది, కానీ కదులుతూ ఉంటాయి కింద. సో దూరేషు చక్షుషః అసన్నికృష్టేషు గచ్చత్సు గత్యభావ దర్శనం. ఏవం ఇహాపి అకర్మణి అహం కరోమితి కర్మ దర్శనం. ఇది అదే విధముగా ఇక్కడ కూడా అకర్మణి అంటే నేను ఆ కర్మ లేని చోట అహం కరోమి ఇది కర్మదర్శనం. కర్మ అంటే గీతలో ఇది మాకు బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్మ అంటే నేను కర్తను అన్న భావము ఉన్న చోటే కర్మ. నేను కర్తను అన్న భావము తీసేస్తే అది అకర్మ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ రియాలిటీ కర్మ లేని చోట అంటే కర్తృత్వము లేని చోట అని అర్థం. కర్తృత్వము లేని చోట అహం కరోమి ఇది కర్మదర్శనం. కర్మణి చ అకర్మ దర్శనం విపరీత దర్శనం. సో కర్మయందు అకర్మను తెలుసుకొనుట విపరీత దర్శనం. కర్మయందు అకర్మను తెలుసుకోకపోవడము అది విపరీత దర్శనం. సో ఈ విధంగా
విపరీతంగా అర్థం చేసుకుంటారు మనుషులు. ఏ విధంగా విపరీతంగా అర్థం చేసుకుంటున్నారు? 2 దృష్టాంతాలు చెప్పారు. నౌకలో వెళ్తున్నవాడు చెట్లను చూసి చెట్లు తనకేసి నడుచుకొస్తున్నాయా అని అనుకుంటాడు. అంటే అంటే ఏంటి? గతి లేని చోట గతి ఉన్నట్టు ఒక దృష్టాంతం. రెండవది, దూరంగా కనిపిస్తున్న వస్తువులో గతి ఉన్నప్పటికీ కూడా గతి లేనట్టు, చలనము ఉన్నప్పటికీ కూడా చలనము లేనట్టు కనిపించుట. సరిపోయింది కదా. ఒకటి కర్మయందు అకర్మను దర్శించుట, 2 అకర్మయందు కర్మను దర్శించుట. సో మొదటి చెట్లు ఎగ్జాంపుల్లో యాక్చువల్లీ మూమెంట్ లేదు, మూమెంట్ లేని చోట మూమెంట్ ఉన్నట్టు తెలుసుకుంటాం. రెండోది, దూరంగా కనిపించిన వస్తువులో మూమెంట్ ఉంది, మూమెంట్ ఉన్నప్పటికీ కూడా మూమెంట్ లేనట్టు అనుకుంటా. 2 కూడా విపరీత దర్శనాలే కదా. 2 కూడా ఆపోజిట్ గా తెలుసుకుంటాం, అంటే తప్పుగా తెలుసుకుంటున్నాము అని చెప్తాం. కానీ అలా తెలుసుకుని అలా తెలుసుకుంటూ ఉంటారు. అందుకని భగవంతుడు ఈ వాక్యం చెప్తున్నాడు అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏన తన్నిరాకరణార్థం ఉచ్యతే కర్మణ్య కర్మయ పశ్యేత్ ఇత్యాది. సో కర్మయందు అకర్మ ఎవడు దర్శిస్తాడో అని ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నారంటే, జనులు సాధారణంగా ఈ విధముగా విపరీతముగా తెలుసుకుంటారు, అంటే ఆపోజిట్ గా తెలుసుకుంటారు, తప్పుగా తెలుసుకుంటారు. ఆ తప్పుగా తెలుసుకున్న దాన్ని నిరాకరణ అర్థం. దాన్ని నిరాకరించుటకై భగవంతుడు ఈ వాక్యం చెప్తారు. అయితే ఇది ఫస్ట్ టైం కాదు చెప్పింది, ఇది గీతలో అలా వస్తూనే ఉంటాయి. ఈ బోధ అలా వస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇది మొదటిసారి ఏం కాదు. 2వ చాప్టర్ లో చూసాం, 3వ చాప్టర్ లో చూసాం, మళ్ళీ 4వ చాప్టర్ లో చూసాం. తత్ ఉక్త ప్రతివచనమపి అసకృత్. అసకృత్ అంటే మళ్ళీ చెప్పినదని. ఇక్కడ చెప్పినటువంటి వచనములు మళ్ళీ చెప్పినవే, కొత్తమేమీ కాదు అని చెప్తున్నారు. తదేతత్ ఉక్త ప్రతివచనం అవి అసకృత్. అయితే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? కారణం చెప్తానికి, ఎందుకు చెప్తున్నారు అన్నదానికి కారణం చెప్తున్నారు. అత్యంత విపరీత దర్శన భావితతయా మోముహ్యమానః లోకః శ్రుతమపి అసకృత్ తత్వం విస్మృత్య మిథ్యా ప్రసంగం అవతార్య చోదయతి ఇతి పునః ఉత్తరం ఆహ భగవాన్. అయితే భగవంతుడు మళ్ళీ ఈ విషయాలు రిపీటెడ్ గా ఎందుకు చెప్తున్నాడంటే, ఈ మాటలు విన్నప్పటికీ కూడా అత్యంత విపరీత దర్శన భావితతయా, ఈ అత్యంతమైనటువంటి విపరీత దర్శనమును బాగా అలవాటు పడిపోయి, నువ్వు కర్తవు కాదు, నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను పుట్టాను, నేను కర్తను, ఇది ఫలానా, ఇది నాది అనేటటువంటి విపరీత దర్శనము బాగా నాటుకుపోవడం చేత మోముహ్యమానః లోకః, మోహమును చెందినటువంటి లౌకికులు, మోహమును చెందినటువంటి మనుషులు ఏం చేస్తారు? అసకృత శృతమపి తత్వమును అసకృత శృతమపి, చాలాసార్లు విన్నప్పటికీ కూడా తత్వం విస్మృత్య తత్వాన్ని విడిచిపెట్టేసి, ఎన్నిసార్లు నీవు కర్తవు కావు అని ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్ చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టేసి తత్వం విస్మృత్య మిథ్యా ప్రసంగం అవతార్య చోదయతి. మిథ్యా ప్రసంగమును మళ్ళీ లేవరెత్తి అవతార్య చోదయతి. నీవు కర్తవు కావురా బాబు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అదేమిటది, నేను కర్తను కాకపోతే పనులు ఎలా చేస్తాను, అసలు మనిషి పని ఎలా జరుగుతుంది. మనం కూడా ఇలాగే ఈ డిస్కషనే చేసుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు శాస్త్రము నువ్వు కర్తవు కావు అని చెప్పినా కూడా అదేమిటి, అది ఎలా సాధ్యం, నేను పనులు చేస్తున్నాను కదా, కనిపించట్లేదా ఏమిటి అని ఆ మిథ్యా ప్రసంగమును అవతార్య చోదించుట అంటే పరిశీలించుట అని మళ్ళీ అదే మాటలు ఏమనెత్తుతారు లౌకికులు. ఇది ఇలా చేస్తారని పునః ఉత్తరమాహ భగవాన్. భగవంతుడు అదే సమాధానాన్ని మళ్ళీ చెప్తున్నారు. చూడండి ఎంత ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. భాష్యంలో కూడా అదే మాటను మళ్ళీ ఎన్ని వాక్యాల్లో ఆయన రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మనకి. నెక్స్ట్ దుర్విజ్ఞేయత్వంచ
ఎందుకంటే అది విపరీత దర్శనము నాటుకుపోవడమే కాకుండా అది అయ్యో ఒక రాంగ్ ఐడియా మన బుద్ధిలో స్థిరపడిపోయినది అని తెలుసుకోవడం కూడా కష్టం. దుర్విజ్ఞేయత్వం చాలా కష్టము. ఒక ఐడియా ఒకసారి బుద్ధి నిశ్చయం కలిగితే అది ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పుడు ఐడియానే నిలిచిపోతుంది, కానీ కరెక్ట్ ఐడియా అయితే నిలువదు. రిలీజియన్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి రిలీజియన్ లో మనసులో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ చేరుకుపోయింది అనుకోండి, నమ్మకాన్ని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ బుద్ధిలో పాతుకుపోతుంది. దాన్ని మీరు ఎంత చెప్పినా అది బయటికి పోదు. ఎంత సైంటిఫిక్ గా లాజికల్ గా డిస్కషన్ చేసినా ఆ నమ్మకం అయితే మనసులోంచి పోదు. అదే కరెక్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. సో అది చెప్తున్నారు. ఇది చూచి ఆలక్ష్య, ఇది చూచి భగవంతుడు వస్తునః అవ్యక్తోయం అచింత్యోయం న జాయతే మ్రియతే ఇత్యాదిన. అయితే ఈ పరిస్థితి చూసి భగవంతుడు ఏం చేస్తున్నాడు? వస్తువు యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. వస్తువు అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఆల్రెడీ 2వ చాప్టర్ లో చూసాం. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే అని. ఆ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో అతడు మోక్షమునకు అర్హుడు అని అదే శ్లోకంలో చెప్పాడు. సో అవ్యక్తము, ఆత్మ అవ్యక్తము, అచింత్యము అంటే మనసు బుద్ధి ఇంద్రియములకు అందనిది, అవికార్యము వికారములు లేనిది అంటే కర్త కాదని అర్థం. కర్త ఉంటే వికారం ఉంటుంది. వికారము అంటే తెలుగు వికారం కాదు, వికారము అంటే మార్పు. కర్త ఉంటే మార్పు ఉంటుందిగా. కర్త ఉన్నాడు అంటే ఒక లేమి ఉన్నది, ఏదో సాధించాలి, సాధించడానికి కర్మ చేస్తున్నాడు, కర్మ చేసి దాన్ని సాధించి పరిపూర్ణుడు అవుతాడు. ఆ విధంగా మరి అందులో మార్పు వచ్చేస్తోందిగా. ముందు ఏదో లేదు, తర్వాత ఏదో వచ్చింది. అందుకని కానీ ఆత్మ అవికార్యం అని చెప్పారు. అలాగే నా జాయితే మ్రియతే వా కదాచిత్ అని కూడా చెప్పారు. ఆత్మ పుట్టలేదు, నీ స్వరూపము నాకు చావు పుట్టుకలు లేవు, నీ స్వరూపము చావు పుట్టుకలకు అతీతము అని కూడా చెప్పారు. చాలాసార్లు చెప్పారు ఈ మాటలు. అని చెప్పి ఏం చెప్పారు ఆ మాటల్లో? ఆ చెప్పిన శ్లోకాల్లో అర్థం ఏమిటి? పరమార్థము ఆత్మని కర్మాభావ శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధ ఉక్త వక్ష్యమాణ. సో ఆత్మయందు కర్మాభావము, ఆత్మస్వరూపములో నీ ఆత్మస్వరూపంలో కర్తృత్వము లేదు అని శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధ ఉక్త. అతనేదో భగవంతుడు ఏదో తన సొంత బుర్రతో చెప్పలేదు. వేదాల్లో, స్మృతులలో, పురాణాల్లో చెప్పినటువంటి మాటల యొక్క సారం అది. లాజికల్ మాట అది. వేదాల్లోనూ అదే మాట చెప్పబడింది. మీరు భాగవత పురాణం తీశారనుకోండి, భాగవత పురాణంలో కథలు కనిపించిన కథలో ప్రిన్సిపల్ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇదే మాట. ఆ కథల్లో భగవంతుడి యొక్క స్తుతి, భక్తులు కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతిస్తుంది, భీష్ముడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తాడు, ధ్రువుడు స్తుతిస్తాడు, ప్రహ్లాదుడు స్తుతిస్తాడు. ఇలాగా మీరు కథలన్నీ, గజేంద్రుడు స్తుతిస్తాడు. ఇలా మీరు కథలన్నీ చూస్తే ఆ కథలన్నిటిలోనూ ఆ స్తుతిలో ఇవే మాటలు ఉంటాయి. భగవంతుని యొక్క స్తుతిలో ఇవే మాటలు చెప్తూ ఉంటారు అక్కడ భక్తులందరూ కూడా. సో శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధ. ఆ కథల్లో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఆ కథల్లో చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్, ఆ డిస్కషన్స్ చూస్తే ఆ డిస్కషన్స్ లో ఇదే డిస్కోర్స్ నడుస్తూ ఉంటుంది అక్కడ కూడా. శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధ ఉక్త చెప్పారు. పక్ష్యమాణ చెప్పబోతున్నారు కూడా. తస్మిన్ ఆత్మని కర్మాభావే. అయితే కర్మ యొక్క అభావము ఉన్నటువంటి ఆత్మయందు, కర్తృత్వము లేని ఆత్మయందు అకర్మణి కర్మ విపరీత దర్శనం అత్యంత నిరూఢం. సో ఆ కర్మ అభావము అయిన ఆత్మయందు కర్మను చూచుట, అలాగే అకర్మ ఏమిటో తప్పుగా అర్థం చేసుకొనుట, ఇవి అత్యంత నిరూఢం, చాలా కష్టమైనవి. ఆ రాంగ్ అండర్స్టాండింగ్ ని తీయడము చాలా కష్టము. అందుకని భగవంతుడు ఈ వాక్యం చెప్పాడు. ఏం వాక్యం చెప్పాడు? యతః కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. ఏది కర్మ ఏది అకర్మ అనే విషయంలో కవులు అంటే మేధావులు కూడా మోహింపబడుతూ ఉంటారు అని ముందు చెప్పారు. సో ఇది మళ్ళీ చెప్పడానికి వచ్చినటువంటి
హేతు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి హేతు విధి అని ఎక్స్ప్లెయిన్ చేసి దేహాద్యాశ్రయంచ కర్మ ఆత్మని ఆరోప్య అహం కర్త మమ ఏతత్ కర్మ మయా అస్య కర్మణ ఫలం భోక్తవ్యం ఇది చ. అయితే ఈ మిథ్యారోపము ఎలా ఉంటుంది అంటే మిథ్య యొక్క ఆరోపం ఏ విధంగా ఉంటుంది? దేహాద్యాశ్రయంచ కర్మ, దేహము మనసు బుద్ధి అహంకారము ఆ లెవెల్లో కర్మ ఉన్నది. కానీ ఆ లెవెల్లో ఉన్న కర్మని ఆత్మని ఆరోప్య, సాక్షి లేక ప్రకాశ స్వరూపమైనటువంటి స్వరూపమునందు ఆరోపించుకుని అహం కర్త మమ ఏతత్ కర్మ మయా అస్య కర్మణ ఫలం భోక్తవ్యం అని డిసైడ్ చేసుకుని కూర్చుంటాడు. నేను కర్తను, ఈ కర్మ నేను చేస్తున్నాను, ఈ కర్మ యొక్క ఫలమును నేను అనుభవిస్తాను అని మనిషి డిసైడ్ చేసుకుని కూర్చుంటాడు. అలాగే తథా అహం తూష్ణీం భవామి ఏన అహం నిరాయాసః అకర్మా సుఖీ స్యాం ఇది కార్యకరణాశ్రయం వ్యాపారోపమం తత్కృతం చ సుఖిత్వం ఆత్మని అధ్యారోప్య న కరోమి కించిత్ తూష్ణీం ఆసే ఇది అభిమన్యతే లోకః. అదే విధంగా అకర్మ విషయంలో కూడా అహం తూష్ణీం భవామి, నేను రెస్ట్ తీసుకుంటాను. ఏన అహం నిరాయాస, అందుకని ఇప్పుడు నేను ఆయాసపడట్లేదు. అకర్మ సుఖీ శ్యాం, నేను ఏ పనులు లేకుండా హ్యాపీగా రిటైర్ అయిపోయి కూర్చున్నాను, అన్ని పనులు మానేసి కూర్చున్నాను. ఇది కార్యకరణాశ్రయం వ్యాపారోపమం. అయితే వ్యాపారము యొక్క ఉపశమనము ఎక్కడున్నది? కార్యకరణాశ్రయం అంటే దేహము, కార్యము కరణము అంటే కార్యము అంటే ఎఫెక్ట్, కరణము అంటే టూల్. దేహము మనస్సు బుద్ధి అహంకారము ఇవి కాజ్ కాదు, అవి ఇఫెక్ట్ అండ్ టూల్స్. కార్యకరణాశ్రయం అక్కడ ఉంది వ్యాపార ఉపరమం. కానీ ఆ వ్యాపార ఉపరమాన్ని అంటే ఏ పని చేయట్లేదు అనే దాన్ని ఎక్కడ ఆరోపించుకుంటున్నాడు? తత్కృతం చ సుఖిత్వం. ఆ వ్యాపారం యొక్క ఉపరమము, దాని వల్ల వచ్చే రెస్ట్ దేహము ఒక లెవెల్లో ఉన్నాయి. దాన్ని పట్టుకెళ్ళి ఆత్మయందు అధ్యారోపము చేసుకుంటాను. ఆత్మని అధ్యారోప్య నా కరోమి కించిత్ తూష్ణీమాసే, నేనేమి చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను అని రెస్ట్ తీసుకుంటున్నాను అని అభిమన్యతే లోకః. ఇటువంటి అభిమానముతో ఉంటారు. అభిమానము అంటే నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అభిప్రాయము, ఇట్టి అభిప్రాయంతో ఉంటారు. తత్రం ఇదం లోకస్య విపరీత దర్శనాపనయనాయ ఆహ భగవాన్ కర్మణ్య కర్మ యః పశ్యేత్ ఇత్యాది. ఈ విధమైనటువంటి లోకుల యొక్క విపరీత దర్శనమును అపనయనాయ, దాన్ని దూరము చేయుటకై భగవాన్ ఆహ, భగవంతుడు చెప్తున్నాడు. కర్మణ్య కర్మ యః పశ్యేత్ ఇత్యాది. ఈ శ్లోకము, ఈ ఇన్స్ట్రక్షన్ మొదలగునన్నీ కూడా భగవంతుడు ఈ విధంగా ఉన్నటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ ని తొలగించడానికే చెప్తున్నాడు. ఇంకా 2-3 పారాగ్రాఫ్లు ఉన్నాయి, ఇక్కడతో ఆపేసి రేపు కంటిన్యూ చేద్దాం. శ్లోకం చదువుదాం. కర్మణ్య కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.